డిగ్రీలో చేరే పిల్లలు సోషల్ స్టడీస్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కాంటెంపరరీ అఫైర్స్ వీటి మీద మీకు అవగాహన తక్కువ కాబట్టి మీరు వీటిని విస్మరించి కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివారు కాబట్టి, మ్యాథ్స్, బోటనీ, జువాలజీ చదివారు కాబట్టి మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కి వచ్చినప్పుడు అది బీటెక్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఏ కానివ్వండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కి వచ్చినప్పుడు ఈ అంశాల మీద మీకు సహజంగానే అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. యూ డోంట్ ఈవెన్ హావ్ ద బేసిక్ ఐడియా అబౌట్ దీస్ సబ్జెక్ట్స్. అప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి వీళ్ళు ఢిల్లీ ఫ్యాకల్టీ అనే పేరుతోటి చాలా సీనియర్ ఫ్యాకల్టీని రప్పించి రోజుకి 5, 6 గంటల చొప్పున మిమ్మల్ని ఎక్స్‌టెండెడ్ సెషన్స్‌లో కూర్చోబెడుతున్నారు. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్న మీరు రోజుకి 5 గంటలు ఎకనామిక్స్, రోజుకు 5 గంటలు పొలిటికల్ సైన్స్ లేదా రోజుకి 5 గంటలు హిస్టరీ విని ఆకలింపు చేసుకునే పరిస్థితులు ఉండరు. దాంతో మీరు ఏమనుకుంటారంటే అది వ్యవస్థ లోపము, డిగ్రీతో పాటు సివిల్ శిక్షణ ఇస్తున్న సంస్థ లోపము, లేకపోతే వీళ్ళు అసలు అవగాహన కూడా లేదు, వీళ్ళకి నేను 6 గంటల పాటు ఎందుకు చెప్పాలి అనుకునే ఢిల్లీ ఫ్యాకల్టీ లోపమని మీరు అనుకోరు. అది మీ లోపమని అనుకుంటారు. కానీ కానే కాదు. మీ తప్పేమీ లేదు. శిక్షణ సంస్థది తప్పు, లెక్చరర్‌ది తప్పు. అసలు మీ యొక్క అవగాహన ఏమిటో, మీకు ఆ సబ్జెక్ట్ మీద ఎకనామిక్స్ గానీ, పొలిటికల్ సైన్స్ గానీ, హిస్టరీ గానీ మీకు ఎంత మటుకు మీకు నాలెడ్జ్ ఉందో తెలుసుకోకుండా వాళ్ళు చాలా డీప్‌గా సబ్జెక్ట్ మీకు ధారాళంగా 5, 6 గంటల పాటు చెప్పడం అనేది ముమ్మాటికి వాళ్ళ తప్పే కానీ అది మీ తప్పు కాదు. కాబట్టి ఫీజు ఎక్కువగా ఉండటం, ఆప్షనల్స్‌ని మీ మీద బలవంతంగా రుద్దటం మరియు అత్యంత సీనియర్ ఫ్యాకల్టీ చేత ఏకబిగిన మీకు సబ్జెక్ట్‌ని మీకు చాలా ఎర్లీ స్టేజెస్‌లో అందించడం, ఈ 3 కారణాల వల్ల మీకు నష్టం జరగడమే కాకుండా ఈ సంస్థలన్నీ కూడా ఇప్పుడు చాలా వెనకబాటుతనంలో ఉన్న విషయం మీరు చూసే ఉంటారు. కాబట్టి నేను మీకిచ్చే సలహా ఏంటంటే మీరు మీకు నచ్చిన డిగ్రీ కాలేజీలో చేరండి. మీరు హైదరాబాద్ రండి, లేకపోతే ఢిల్లీ వెళ్ళండి, లేకపోతే ఖమ్మంలో ఉండండి, ఎక్కడైనా ఉండండి. కానీ మీకు నచ్చిన డిగ్రీ కాలేజీలో ఎందులో అయితే అన్ని లైబ్రరీ ఉండి మంచి వసతులు ఉన్నాయో అక్కడ మీరు చేరి మీరు ఈ రోజుకి ఒక 3 గంటల పాటు లేదా 2 గంటల పాటు మీరు మీ బృందంతో కలిసి సివిల్ సర్వీస్ పరీక్షల కోసం ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని కాంటెంపరరీ సోషల్ ఇష్యూ పైన మీరు చక్కగా ప్రిపేర్ అవుతూ డిగ్రీ పూర్తయ్యేటప్పటికల్లా మీరు ఏదైతే 10థ్‌లో, ఇంటర్మీడియేట్‌లో, సీబీఎస్ఈలో, ఐసీఎస్ఈలో చదవకపోవడం మూలంగా కోల్పోయారో దాన్ని ఈ డిగ్రీ పీరియడ్‌లో మీరు పొంది మిగతా వాళ్ళతో పాటు సమానంగా మీరు ఎగ్జామినేషన్ కోచింగ్‌కి వెళ్ళాలని నా ఆకాంక్ష.